ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా సంతోషపడతారు, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, అలాగే బాధపడతారు కూడా. ఎందుకంటే ఆ దేవత ప్రతి క్షణం కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తుంది, మీ వెన్నంటే ఉంటూ తిరుగుతుంది. అయితే ఆ దేవత మీరు గుర్తించలేకపోతున్నారు. ఎన్నో రకాల సమస్యల నుంచి ఆ దేవత మిమ్మల్ని కాపాడుకుంటుంది. ఇంకా మీకు చాలా రకాలుగా వరాలు ఇవ్వాలి, మీ జీవితంలో శుభాలు కలగాలి అని చెప్పి ఆ దేవత ఎదురు చూస్తున్నప్పటికీ కూడా మీరు ఆ దేవతను గుర్తించలేకపోవడం వలన ఆ దేవత మీకు ఇంకా మంచిగా చేయడానికి, మీ జీవితంలో శుభవార్తలు తీసుకురావడానికి కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఆ దేవత మీ ఇంట్లో గనక అంటే మీరు ఆ దేవత గుర్తించి ఈ చిన్న పని కనుక చేసినట్లయితే ఆ దేవత మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద పడటం నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఆ దేవతను మీరు గుర్తించి ఇలా గనక చేసినట్లయితే, ఆ దేవతను మీ ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఇంకా మీకు ప్రతిరోజు కూడా పండగగానే ఉంటుంది. మీరు జీవితంలో ఇన్నాళ్ళ నుంచి ఏవైతే మానసికంగా బాధపడుతున్నావో, ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో అల్లాడిపోతున్నారో, ఎవరినైతే నమ్మితే వాళ్ళ దగ్గర నుంచి వెన్నుపోటు అనేది మీకు ఎదురైందో, ఎవరైతే మీ దగ్గర నుంచి సహాయం అనేది తీసుకొని మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా, అంటే వాళ్ళ కష్టార్జితం మీదే వాళ్ళు పైకి ఎదుగుతున్నట్టుగా మిమ్మల్ని చాలా తేలికగా చూస్తున్నారో, ఎవరైతే మీ మీద పడి ఏడుస్తున్నారో, ఎవరైతే మీ మీద నిందలు వేస్తున్నారో, మిమ్మల్ని వాడుకొని ఎన్నో రకాలుగా ఉపయోగించుకొని ఇవాల్టి రోజున మిమ్మల్ని తీసి పక్కన, అంటే కూరలో కరివేపాకు తీసి పక్కన పడేసినట్టుగా ఎవరైతే లెక్క లేకుండా చూస్తున్నారో, అలాంటి వాటన్నిటికీ కూడా సమాధానం ఈ వీడియో ద్వారా మీకు దొరుకుతుంది. అంటే ఈ దేవత ఎవరో గనక మీరు తెలుసుకోగలిగినట్లయితే, మీరు ఏ ఏ రంగాలలో అయినటువంటి సమస్యలతో బాధలతో పరిష్కారాలతో మాకు దొరకటం లేదని చెప్పేసి అల్లాడిపోతున్నారో, అలాంటి సమస్యలకు పరిష్కారం అంతటికీ కూడా సమాధానం చెప్పేటువంటి ఒకే ఒక వీడియో అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి యొక్క తలరాతను, ఈ రాశి వారి యొక్క జాతకాన్ని తిరిగి రాసేటువంటి వీడియో అండి. ఎందుకంటే ఆ దేవతను మీరు గుర్తించాలి. ఇప్పటికి కూడా మీరు గుర్తించకపోతే మాత్రం ఈ భూమి మీద మీకన్నా దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. కాబట్టి మీరు ఈ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఆ దేవత ఎవరో తెలుసుకోవడంతో పాటుగా మీరు పెద్ద గొప్ప శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఆ యొక్క శుభవార్తల కోసం మీరు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ రాశి వారికి 100కు 1000% ఉపయోగపడే వీడియో ఈ వీడియో. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు స్కిప్ చేసుకుంటా వెళ్ళినట్లయితే మీకు సరిగ్గా ఏ రకంగా కూడా ఈ వీడియో అనేది అర్థం కాదు. కాబట్టి పూర్తిగా వినండి. వింటే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. మీ జీవితంలో మీరు చేసుకోవలసినటువంటి ఎన్నో రకాల మార్పులు చేర్పులు, మీరు మనుషులను నమ్మే విధానం కానివ్వండి, మనుషులు మిమ్మల్ని వాడుకునే విధానము, ఇలాంటివన్నీ కూడా అసలు ఆ దేవతను మీరు అసలు ఎందుకు గుర్తించలేకపోతున్నారు, మీరు సమస్యలు ఎందుకు చేతులారా కొనుక్కొని తెచ్చుకుంటున్నారు, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. కాబట్టి పూర్తిగా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ రాశి వారిలో మనం గమనిక చూసినట్లయితే వీరు చాలా తెలివైనటువంటి వారు, అలాగే చాలా నిదానస్తులు, మౌనం అంటే పంటి ఎక్కువగా మాటలు తక్కువ. కొంచెంమంది చూసినట్లయితే మాటలు ఎక్కువ కానీ పని విషయానికి వస్తే ఒక్కటి కూడా వాళ్ళకు చేత కాదు, దేనికి కూడా పనికి రానటువంటి వ్యక్తులుగా ఉంటారు. కానీ ఈ రాశివారు అలా కాదు, మాటలు తక్కువ పని ఎక్కువ, చాలా చురుకైనటువంటి వ్యక్తులు, చాలా టాలెంట్. ఏదైనా సరే ఇట్లా చూశారంటే వెంటనే పట్టేస్తారు. పెద్ద పెద్ద మేధావులు కూడా సలహాలు ఇవ్వగలిగినటువంటి శక్తి ఈ రాశి వారికి ఉంటుంది. అంటే వారి యొక్క ఆలోచన విధానం అనేది అంత గొప్ప స్థాయిలో ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళని మనం చాలా గొప్ప వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అలాగే వీరు ప్రేమించడం కూడా, ఎదుటివారిని నమ్మిన వీళ్ళు వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంటారు. అయితే వాళ్ళు పూర్తిగా అవతల వ్యక్తులు కరెక్ట్ పర్సన్స్ అయి ఉండాలి. అంత తేలికగా ఎవరిని నమ్మరు, అంత తేలిక ఎవరిని ప్రేమించరు.
వీరి మనసులో ఒక మనిషికి స్థానం ఉండాలి అంటే వాళ్ళు గట్టిగా అన్ని రకాలుగా కనెక్ట్ అయితేనే వీరి మనసులో స్థానం అనేది దొరుకుతుంది. లేదంటే మాత్రం వాళ్ళ ముఖం చూడడానికి కూడా ఈ రాశి వారికి ఏమాత్రం ఇష్టపడరు. అలాగే ఈ రాశి వారు చాలా అందమైనటువంటి వ్యక్తులు. వీరి రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషుల్ని కానీ మనం చూసినట్లయితే వీరు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. మగవారైనా ఆడవారైనా సరే మంచి హైట్ కానీ మనకు ఈ పురుషులను చూసినట్లయితే మంచిగా ఈ రాశిలో ఉన్న పురుషుల్ని చూసినట్లయితే మంచి హైటు, హెయిర్ స్టైలు, హెల్త్ మీద ఒక మంచి ఫోకస్ ఉంటుంది. వీరు ఎక్కువగా జిమ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, యోగాస్ ఇలాంటివన్నీ కూడా నైపుణ్యం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. స్త్రీలు కూడా తెల్లటి వర్ణంతో, పెద్ద పెద్ద నేత్రాలతోటి, విశాలమైనటువంటి నుదురుతోటి అందమైన రూపం ఈ రాశి వాళ్ళ యొక్క సొంతం అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క రూపం ఎంత చక్కగా ఉంటుందో అలాగే వీరి యొక్క మనసు కూడా అంతే చక్కగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎదుటివారి మీద పడి ఏడవడము, ఎదుటివారిని నాశనం అయిపోవాలని చెప్పి అనుకోవడం, ఇలాంటి ఆలోచన అనేది పొరపాటున కూడా వీరికి కలగదు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. మనం ఎవరికి కష్టపడి ఒకరికి సంపాదించి పెట్టేది ఏం లేదు. ఎందుకు ఒకరి గురించి మనం చెడుగా కోరుకుంటే మనకు వచ్చేది ఏముంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు అలా మాత్రం అనుకోకుండా అని చెప్పేసి ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని చెప్పి మీరు కోరుకుంటూ ఉంటారు. ఇంకా వీరి మనస్తత్వం కూడా నిండుకుండా మనస్తత్వం అన్నమాట. అందుకే ఈ రాశి వారికి మన గుర్తుగా చూసినట్లయితే నిండుకుండా ఈ యొక్క గుర్తును కూడా పెడుతూ ఉంటారు. ఎందుకంటే నిండుకుండలాగా ఉంటారు ఈ రాశి వారు. ఎప్పుడు కూడా తొనకదు వనకదు, అది అంతే ఉంటుంది. కుండలో సగానికి నీళ్ళు ఉన్నాయనుకో అవి మొత్తం కూడా ఒలికిపోతుంటాయి, ఆ కుండ కదిలిపోతుంది కదా. అలాగా మీరు కూడా నిండుకుండా మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. స్వచ్ఛమైనటువంటి ప్రేమను, మంచితనము, నీతి, నిజాయితీ ఇలాంటి వాటితో వీరి మనసంతా కూడా నింపుకొని ఉంటారు. కాబట్టి ఈ రాశివారు ఎన్ని రాశి వారు ఉన్నా కానీ ఈ యొక్క స్థానం అనేది మొట్టమొదటి స్థానంలో ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రాశి వారిని ఎవరైనా తక్కువ అంచనా వేశారు అంటే కనుక అది ఎదుటివారు అంటే వీరిని కొంతమంది ఏంటంటే నిందలు వేస్తుంటారండి. ఎక్కువగా చూసినట్లయితే అయిన వాళ్ళలోనే వీరిని నమ్మించి చాలా రకాలుగా మోసం చేస్తుంటారనమాట. వీరిని అవసరాలకు వాడుకోవడం అంటే అవసరమైనప్పుడు వీరి దగ్గరికి ఎలా వస్తారు అంటే అంటే వసుదేవుడు అంతటి గాడిద కాలు పట్టుకున్నాడు అని అంటారు కదా. అలాగా వీరిని జనం ఏంటంటే ఒక గాడిదల్లాగా అనుకొని అవసరానికి ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. అవసరమైతే అంతకుముందు ఇంకా అవసరం తీరిపోతే మాత్రం మళ్ళీ వీరి ముఖాలు చూడడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. అవసరమైతే వీళ్ళని వెతుక్కుంటూ వచ్చి వాళ్ళ యొక్క సిగ్గు కూడా పక్కన పెట్టేసి వీరితో పనులు పూర్తి చేసుకుంటుంటారు. అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ తీసి పక్కన పడేస్తుంటారు. ఇంకా వీరి ముఖాలు చూడరు. అసలు మిమ్మల్ని ఇంతవరకు ఎక్కడ చూసినట్టు లేదే అని చెప్పేసి అన్నట్టుగా ఫీల్ అవుతుంటారనమాట. అంటే జనం ఎక్కువగా వీరిని వాడుకుంటూ ఉంటారు, ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. అయితే ఇవన్నీ ఈ రాశి వారికి అర్థం కాదా అనుకుంటే అది మన పొరపాటే. ఈ రాశి వారికి ప్రతి ఒక్క విషయం కూడా అర్థమవుతుంది. ప్రతి మనిషిని, వారి యొక్క మనస్తత్వాన్ని, వారి యొక్క ఆలోచన విధానాన్ని అన్నిటినీ కనిపెట్టగలుగుతారు. అయితే మనము ఇక్కడ ఎంత తెలివితేటలు చూపించినా కూడా వాళ్ళు సాధించింది ఏముంటుంది, మనకు పోయేది ఏముంటుంది, ఎవరి మంచితనం వాళ్ళకే ఉంటుంది అని చెప్పేసి ఈ రాశివారు దైవాన్ని నమ్మే వ్యక్తులు కాబట్టి వీరికి చేతనైనటువంటి సహాయం ఎదుటి వారికి చేస్తుంటారు. కాబట్టి దైవం కూడా ఎప్పుడు వీరికి వెన్నంటే ఉండి వీరిని కాపాడుతూ రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఆ మంచితనం వలనే ఇవాల్టి రోజున దైవానుగ్రహం అనేది ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉండి ఈరోజు ఈ మాత్రమైన ఉన్నారు, ఈరోజు ఈ మాత్రమైన సంతోషంగా గడపగలుగుతున్నారు అంటే అది వారి యొక్క మంచితనమే. వారు చేసుకున్న పుణ్యంగా కూడా మంచితనం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఎదుటివారి మనసులో ఎంత విషం నింపుకున్నా కానివ్వండి,
మన మనసులో మంచితనం అనేది ఉన్నప్పుడు అది ఎవరిది వారికే వస్తుంది, వారి విషయం వారికే ఉంటుంది, మన మంచి మనకే ఉంటుంది. అలాంటి మనస్తత్వం వీరు నమ్ముతూ ఉంటారనమాట. అలాగే వీరి జాలి మనస్తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా వచ్చి వీరి ఎదురుగా ఇబ్బందుల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము అంటే వీరికి ఉన్న దాంట్లో ఎదుటి వారికి సహాయం చేయగలిగినటువంటి గొప్ప మనసు ఈ రాశి వారికి ఉంటుందన్నమాట. వీరు ఎదురుగా అసలు ఒక్క మనిషినే కాదండి, అన్ని రకాల జీవులను సమానంగా ప్రేమించగలిగినటువంటి మనస్తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. ఏదైనా సరే నోరు లేని మూగ జీవులు కానివ్వండి, అలాగే మనుషులను కానివ్వండి, వీరి ఎదురుగా ఎవరైనా కాస్త ఇబ్బంది పడుతున్నా కూడా వీరి మనసు అనేది తట్టుకోలేదన్నమాట. అలాంటి మనస్తత్వమే ఒక్కొక్కసారి వీరికి కొంచెం బాధను మిగిల్స్తుంది, కన్నీటిని ఇస్తుంది కానివ్వండి. అది కల్మషం లేని మనసు కాబట్టి ఆ దైవం వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. అందువలనే ఈ రాశి వారికి చాలా రకాలుగా ఎన్నో రకాలుగా ప్రమాదాల నుంచి బయటపడ్డారు. మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని సంవత్సరాలకు ముందు నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి బయటపడ్డారు. అది వీరికి తెలిసి కొంత, తెలియక కొంత. వీరు చాలాసార్లు అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. అమ్మో ఈరోజు మేము బ్రతికి బయటపడ్డాము, ఆ దేవుడు మమ్మల్ని కాపాడాడు, ఆ దేవుడే మమ్మల్ని చేపట్టి లాగినట్టుగా ఉన్నాడు అని చెప్పేసి ఎన్నిసార్లు వీళ్ళు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరు కొన్ని గుర్తుపెట్టుకొని ఉండి ఉంటాయి, కొన్ని మర్చిపోయి కూడా ఉండవచ్చు. వాహన ప్రమాదాలు కావచ్చు, వాహన గండాలు కావచ్చు, లేకపోతే ఏదన్నా పని మీద బయటకు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా మనకి ప్రమాదం అనేది బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే కాదండి, ఇంట్లో ఉన్నా కూడా ప్రమాదం అనేది ఎప్పుడు ఏ రకంగా ముంచుకొస్తుందో మనకు తెలియదు. అలాంటి చిన్న చిన్న ప్రమాదాల నుంచి మిమ్మల్ని ఏంటంటే వెంట్రుక వాసితో ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అక్కడ తప్పించుకుంటుంది మీరు కాదు, ఆ తల్లి మిమ్మల్ని ఆ సమయానికి చెయ్యి పట్టుకొని పక్కకు లాగేస్తుందనమాట. ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది, మీరు చేసుకున్నటువంటి మంచితనము, మీ నిజాయితీ వలన. అలా ఈ రాశి వారిని ఆ యొక్క దేవత కంటికి రెప్పలా ప్రతి క్షణం కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది. మీరు చేసిన ఒక్కొక్కసారి మీకు మనస్సు ఎలా చేసిందంటే ఆ మైండ్ ఆ బాధలు కష్టాలు అని చెప్పేసి ఒక్కొక్కసారి మీరు చాలా టెన్షన్ అయిపోతుంటారు, చాలా అతిగా ఆలోచిస్తుంటారు. ఈ రాశి వారికి ఏంటంటే అతి ఆలోచన అనేది చాలా ఎక్కువ. ప్రతి విషయానికి వామ్మో ఇంకేదో జరిగిపోతుంది, ఏదో కంగారు, ఒక భయము. మాకు ఏంటి ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, మాకేదైనా పెద్దగా సమస్యలు వస్తున్నాయేమో, మాకు ఆరోగ్యం బాగోదేమో, రేపు మేము మంచాన పడిపోతేలాగా మమ్మల్ని మా పిల్లలు భవిష్యత్తు ఎవరు చూస్తారు, మా యొక్క ఆశలు అడియాశలు అయిపోయాయని చెప్పి ప్రతి చిన్న విషయానికి కూడా అతి ఆలోచన అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల మీరు కొంచెం అటు ఇటుగా ఇబ్బంది పడిపోతుంటారు. అలాగే ప్రేమ విషయంలో కూడా అతి ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులని వీరు ప్రేమిస్తే ఎంతగా ప్రేమిస్తారు అంటే ఇక వారి కోసం వీరు ఎంత చేయడానికైనా సిద్ధపడిపోతుంటారు. అంత అతి ప్రేమ అనేది ఈ రాశి వారికి సొంతం. ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క మైనస్ ఏంటో చెప్పమంటారా? జనాన్ని గుడ్డిగా నమ్మిస్తుంటారనమాట. జనాన్ని మీరు గుడ్డిగా నమ్మి ఎన్నోసార్లు కూడా దెబ్బతిన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరేంటంటే కొన్ని సందర్భాలలో ఇంకా జనాలు అలాగే నమ్మి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కాబట్టి జనాన్ని నమ్మే విషయంలో మీరు మంచిగా ఉంటే సహాయం చేయండి, తప్పులేదు. కానీ ఎదుటి వారి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది, నష్టం జరగబోతుంది అనుకున్నప్పుడు మాత్రం మీరు కాస్తంత వారి విషయంలో జాగ్రత్త పడడం అనేది చాలా తప్పనిసరి. అంతేకాని ఒక్కొక్కసారి ఏంటంటే ఒకసారి మన మంచి వాళ్ళు తప్పుగా ఆలోచిస్తుంటాము. ఎందుకంటే చెడ్డవాళ్ళు మంచిగా నటించడం వల్ల మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళగా మనము తప్పుగా అపార్థం చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు ఏంటనేది మనసు చెప్తుంటుంది. కాబట్టి మీ మనసు చెప్పినట్టుగా మంచిని మంచిగా గుర్తించండి, చెడుని చెడుగా గుర్తించండి. అంతేకాని పొరపాటున ఎవరి విషయంలో కూడా నిర్ణయాలనేది తీసుకోవద్దు. అది మీ యొక్క బాధపడడానికి కారణమవుతుంది. మరి మీకు అంతా కూడా మంచిగా ఉండాలి అంటే మాత్రం ఈ విధంగానైతే ఉండండి. ఈ రాశి వారికి
ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పటికి మీకు ఈ సంఖ్యలు లక్కీ నెంబర్స్గా పెట్టుకుంటే మీ యొక్క బాగా కలిసి రావడానికి, మీకు ఆర్థిక పరంగా మంచిగా రెట్టింపు కలుసుబాటుని ఇవ్వడానికి ఉపయోగపడుతుంటాయి. అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పటికి ఏంటంటే 3, 4, 5, 8, 9 ఇవి మీరు అదృష్ట సంఖ్యలు లక్కీ నెంబర్స్గా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మీకు మంచిగా కలిసి వచ్చే రోజులు వచ్చేటప్పటికి ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం ఈ 4 రోజులలో మీకు బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నా, ఏదైనా ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలనుకున్న, వ్యాపారంలో కానివ్వండి, ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ రోజులలో కనుక మీరు మొదలు పెట్టుకున్నట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. అదృష్టం అనేది మీకు విపరీతంగా ఉంటుంది. అలాగే మీకు వచ్చేటప్పటికి ఈ రాశి వారిలో కొంతమందిలో మనం చూసినట్లయితే మీకు మంచిగా అంటే మీ యొక్క కోరికలు, ఆలోచనలన్నీ కూడా మీకు తీరేటటువంటి వయసు వచ్చేటప్పటికి 40 సంవత్సరాల దగ్గర నుంచి మీకు సెటిల్ అయిపోయి ఉంటారనమాట. అంటే ఈ 40 సంవత్సరాల ముందు వరకు కూడా మీరు మంచిగా కష్టపడము, మీ యొక్క ఫ్యూచర్కు మంచిగా ప్లాన్ చేసుకోవడం అవ్వచ్చు. ఆర్థికంగా, డబ్బు పరంగా మీరు చేసే వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసుకుంటారనమాట. 40 సంవత్సరాల దగ్గర నుంచి మీ యొక్క ఏదైతే ఆ యొక్క మీరు ఊహించని జీవితం ఏదైతే ఉంటుందో ఆ జీవితాన్ని మీరు 40 సంవత్సరాల వరకు వచ్చిన దగ్గర నుంచి హ్యాపీగా గడపగలుగుతారు. ఆ టైప్కి మీ యొక్క కళల్ని నిజం చేసుకోగలుగుతారు. 40 అంటే అది చాలా తక్కువ సమయమే అండి. కొంతమంది మనం చూసుకున్నట్లయితే కష్టం ఉన్నా, కలుసుబాటు లేక 60, 70, 80 ఏళ్ళు వచ్చినా కూడా బాధలు పడే వాళ్ళు ఉంటారు. కానీ ఈ రాశి వారికి ఏంటంటే మీరు చేసుకున్న పుణ్యం వలన, దైవానుగ్రహం వలన 40 సంవత్సరాల కల్లా కూడా మీరు సెటిల్ అవుతారనమాట. బాధ్యతలు అంటారు ఉంటాయి, అవి తర్వాత విషయం. కానీ మనకు దైవానుగ్రహం వల్ల ఖచ్చితంగా మీరు సెటిల్ అయిపోయి ఉంటారనమాట. మరి మీ జీవితంలోకి ఇన్ని వెలుగులు తీసుకొచ్చేటటువంటి ఆ దేవత గురించి మీరు తెలుసుకోకపోతే మాత్రం మీరు చాలా నష్టపోతారండి. ఆ దేవత మీ దగ్గర నుంచి పూజలు కోరుకుంటుంది. ఆ దేవతను మీరు గుర్తించాలని కోరుకుంటుంది. ఆ దేవత మీకు అంటే మీరు పట్టించుకోకపోతేనే ఆ తల్లి మీకు ఇంత సహాయం చేస్తుందంటే మీరు పట్టించుకొని ఆ తల్లికి దీపధూప నైవేద్యాలతో కనుక మీరు పూజ చేసినట్లయితే ఆ తల్లి మీకు ఎన్నో వరాలు ఇస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పటికి ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడింది, మీకు ఎన్నో శుభ సూచకాలను కూడా ఇస్తుంది. మరి ఆ దేవతకు మీరు చేయాల్సినటువంటి బాధ్యత ప్రకారం మీరే ఆ తల్లిని పూజించుకోవాలన్నమాట. ఆ దేవత మరెవరో కాదండి, మీ ఇంటి యొక్క కుల దైవం అన్నమాట. మీ యొక్క ఇంటి యొక్క కుల దైవం. చాలామందికి ఏంటంటే మామూలుగా పూజలు చేస్తుంటారు, అందరి దేవుళ్ళు నమ్ముతూ ఉంటారు, అందరు పూజలు చేస్తూ ఉంటారు. కానీ మీ యొక్క కుటుంబానికి సంబంధించి కులదైవం ఉంటుంది, కులదేవత అని ఆ తల్లి ఉంటుందండి. ఆ కులదేవత ఎవరు అన్నది ఈ రాశిలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమందికి తెలియకుండా కూడా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పల్లెటూరులో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆడపిల్లలకైతే అత్తగారికి సంబంధించి భర్తకు తరపు నుంచి ఆ కులదైవం మీకు చెందుతుందన్నమాట. ఆ కులదైవానికి మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగా మీకు తెలియకపోతే మీ యొక్క తల్లిదండ్రులను అవ్వచ్చు, మీ యొక్క అత్త మామలు అవ్వచ్చు, లేదా మీకు అమ్మమ్మలు, తాతమ్మలను, మీ నాయనమ్మలను ఇలాంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, వాళ్ళని మీరు అడిగినట్లయితే మన యొక్క కులదైవం ఎవరని చెప్పేసి మనకు చెప్తారు. తెలిసే పర్వాలేదు, తెలియకపోతే మాత్రం ఇట్లా ఎవరో ఒకరిని అడిగే ప్రయత్నం అయితే చేయండి. ఇందాక చెప్పాను కానీ ఆడవారికైతే వివాహమైన తర్వాత భర్త తరపున కులదైవం మీకు చెందుతుందనమాట. మీరు ఆ కులదైవానికి పూజ చేసుకోవాలి. అదే మగవారైతే మీ తల్లిదండ్రులను అడిగి మీరు కనుక్కోవచ్చు అనమాట. మీరు ఎంతమంది దేవతలను పూజ చేసినప్పటికీ కూడా కుల దైవానికి మీరు పూజ చేయకపోతే మీరు చేసే పూజలు వృధా అవుతాయి. కాబట్టి ఏముందిలే అని చెప్పేసి అనుకోకుండా మీరు మీ యొక్క కులదైవం ఎవరో తెలుసుకొని ఆ యొక్క కులదైవానికి సంబంధించిన చిత్రపటం కావచ్చు, లేదా కులదైవానికి సంబంధించిన గుడులు కూడా ఉంటాయి, ఆ లాంటి చోటకు వెళ్ళి పూజ చేసుకోవడం కానివ్వండి, ఇంట్లో దీపారాధన చేసుకోవడం కానివ్వండి, అలాగా మీరు చేసినట్లయితే ఆ కులదైవం శాంతిస్తుంది. ఎందుకంటే మీరు పట్టించుకోకపోవడం అనేది చాలా పొరపాటు అండి. కులదైవం మీకు ఎంత కాపాడుతుందంటే మీ యొక్క వంశాన్ని కాపాడుతుంది. మీకు ప్రతిదీ కూడా మీకు కన్న తల్లితో సమానంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కంటికి రెప్పలాగా ఆ కులదైవం కాపాడుతుంది.
కాబట్టి కులదైవాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. మనకు వెనుకటి వాళ్ళు చూసినట్లయితే కనుక మన పెద్దవాళ్ళు ఏదైనా సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు కులదైవాలకు మొక్కులు మొక్కుకునేవాళ్ళు. అలా మొక్కున్న వారికి వారి సమస్య అనేది తీరిపోయేదనమాట. తర్వాత వాళ్ళు మొక్కు తీర్చుకునేవాళ్ళు. అలాగా మీరు కూడా కులదైవానికి అసలు మీరు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఆ కులదైవం ఎవరో తెలుసుకొని మీరు ఖచ్చితంగా కులదైవానికి సంబంధించిన గుడికి వెళ్ళడం, దీపధూప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, ఇంట్లో ఆ తల్లికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించడం, ఇలాంటివి మీరు చేస్తూ ఉండండి. లేకపోతే మాత్రం ఆ కులదైవం మీ మీద ఆగ్రహించే అవకాశం అనేది ఉంటుంది. ఎన్ని పూజలు చేసినా కూడా కులదైవాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కులదైవం అంటే మీ యొక్క వంశం ఉద్ధరించేటువంటి దైవం కాబట్టి కులదైవాన్ని మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకొని తప్పకుండా పూజించండి. ఇంకా మీరు అమావాస్యలు వస్తుంటాయి కదండి, అలాంటి అమావాస్య తిథుల్లో కూడా మీ యొక్క కులదేవతను 11 అమావాస్యలు ముఖ్యంగా దీపధూప నైవేద్యాలతో ఆ తల్లికి పూజ చేస్తూ ఉండండి. ఆ తల్లికి పాలతో చేసిన నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టండి. తెల్లని పుష్పాలతో ఆ తల్లిని పూజించండి. అలా అమావాస్య తిథిలో 11 అమావాస్యలు చేయండి. విడిగా కూడా విడి రోజులలో కూడా మీకు కుదిరినప్పుడల్లా కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడము, ఆ తల్లికి పూజ చేసుకోవడం, ఆ తల్లికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళడం, ఇలాంటివి కూడా చేస్తుండండి. అలాగే మీరు దానాలు చేయడం కూడా మీకున్నటువంటి దోషాలు తరిమి కొడుతుంది. వస్త్రదానం అనేది మీకు బాగా కలిసి వచ్చేలా చేస్తుంది. మీకున్నంతలో ఎవరికొకరి ఇద్దరికైనా పేదవాళ్ళకి వస్త్రదానం అనేది చేయండి. ఎందుకంటే మీకు ఒకరికి ఇద్దరికి ఇచ్చిన ఆ యొక్క తీసుకున్నప్పుడు వాళ్ళకి చాలా సంతోషం వేస్తుంది. అదే మీకు పుణ్య ఫలితంగా మారుతుంది. అలాగే పేదవాళ్ళకి మినుములు దానంగా ఇవ్వండి, నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. గోమాతకు మన గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతకు పంచగడ్డిని ఆహారంగా తినిపించడం, గోమాతకు పూజ చేసుకోవడము, అందుబాటులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏదైనా తినిపించడం, ఇలాంటివి చేయండి. మీకు బాగా కలిసి వస్తుంది. తులసి కోటకు పూజ చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడు పొంగి పోర్లుతూనే ఉంటాయి. అలాగే దుర్గాదేవి కుంకుమ పూజ చేయడం వల్ల మీకు బాగా కలిసి వాటిని ఇస్తుంది. మీరు ఏదైనా మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయండి. అది మీ యొక్క జీవితంలో మంచిగా అన్ని రకాలుగా మీ కుటుంబం సంతోషంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే సోమవారం, గురువారం శివుడికి అభిషేకం చేయండి. అభిషేకం చేసేసి చక్కగా మీరేంటంటే శివుడికి శివాలయంలోకి వెళ్ళేసి పాలతో కానీ చెవులు నీటితో కానీ అభిషేకం చేసి మారేడుదల మీద దీపారాధన చేసి అలాగే శివుడికి అభిషేకం చేసిన తర్వాత శనగలను మీరు ప్రసాదంగా ఇవ్వాలి, దానంగా ఇవ్వాలన్నమాట. ఇంకా మీకు వచ్చేటప్పటికి శుక్రవారాల పూట లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు మంచిగా సంపాదన పరంగా కలిసి రావడానికి లక్ష్మీ పూజ చేసుకోండి. ఆమెతో దీపాలను వెలిగించి కనకదార సూత్రం అనేది చదువుకోవడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ జీవితానికి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక మీకు 3 పెద్ద శుభవార్తలు అని చెప్పుకున్నాం కదండి. అందులో మొట్టమొదటి శుభవార్త వచ్చేటప్పటికి వివాహం మరియు సంతానం. కొంతమందికి వివాహాలు ఆలస్యం అవ్వడము, వివాహమైన వారికి సంతానం లేక ఇబ్బంది పడుతుంటారు. కానీ మీరు శుభవార్త వింటారు. మీకు నచ్చినటువంటి వ్యక్తితోటి మీకు మంచిగా వివాహం అనేది జరుగుతుంది. వైవాహిక జీవితం కూడా మీకు ఈ రాశి వారికి బాగుంటుంది. అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతారు. త్వరలోనే పండంటి బిడ్డ మీకు జన్మించి మీరు చాలా సంతోషపడడం అనేది జరుగుతుంది. మీరు చేసిన పూజలు, నోములు మీకు మంచిగా ఫలిస్తాయి. ఆ దేవత యొక్క అనుగ్రహం మీకు ఉండి మీరు ఖచ్చితంగా కూడా మీరు సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. ఇక రెండవ శుభవార్త వచ్చేటప్పటికి ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత. కొంతమంది రాశి వారికి ఏంటంటే ఈ మధ్య మానసిక ఒత్తిడి, అతి ఆలోచన, అతిగా కంగారు పడడం, అంటే కంట్రోల్లో ఉందామనుకున్నా కూడా కొంచెం కంట్రోల్ తప్పి ఆవేశపడడం, కోప్పడడం, చిరాకు, టెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనసుకు తీసుకోవడం వలన మీకేంటంటే మంచిగా మానసిక ప్రశాంతత అనేది తేడా అనేది వస్తుంది. కళ్ళ నొప్పులు, కాస్త తిన్నది గ్యాస్ ప్రాబ్లంలు రావటం కావచ్చు, గొంతులు ఏదో ఉన్నట్టుగా అనిపించే, ఒళ్ళుగా అంత నొప్పులు, కళ్ళు నొప్పులు, ఇలాంటివన్నీ కూడా చాలా రకాలుగా మీరు బాధపడుతూ ఉంటారు. కూడా కనీసం నిద్ర పట్టడం లేదు. అలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు తగ్గి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఆరోగ్యం మీకు అనుకూలిస్తుంది. మానసిక ప్రశాంతత కూడా మీకు ఉంటుంది. ఎప్పుడైనా సరే మనల్ని మనం అదుపులో పెట్టుకోగలగాలండి. ఒకసారి పరిస్థితుల ప్రభావం వల్ల కూడా కావచ్చు మనం ఒక్కొక్కసారి అదుపు తప్పుతూ ఉంటాము.
కానీ చాలా వరకు కూడా దాదాపుగా మనల్ని మనం నియంత్రించుకోగలగాలి ఆ యొక్క భావోద్వేగాల నుంచి. అప్పుడే మనకు ఆరోగ్యం అనేది బాగుంటుంది. మన జీవితంలో కొన్ని సాధించగలుగుతాం కాబట్టి మీకు అది కూడా అనుకూలంగా ఉంటుంది. మీకు మూడవ శుభవార్త వచ్చేటప్పటికి ఏంటంటే ఉద్యోగం మరియు ఆర్థిక అభివృద్ధి, వ్యాపారంలో మంచిగా సక్సెస్ అనేది అనమాట. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఏంటంటే మీరు కొంతకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్టు, కానీ మీకు నచ్చిన ఉద్యోగం దొరకక అవ్వచ్చు, ఆ యొక్క శాలరీస్ మీకు అనుకూలంగా లేక మీకు ఉద్యోగాలు అయితే చేయడం లేదు. కానీ మీకు ఇప్పుడు మంచి ఉద్యోగం అయితే మీకు నచ్చిన శాలరీతో వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చూసి చాలా సంతోషపడతారు. వ్యాపారంలో కూడా ఇన్నాళ్ళ కొంచెం నష్టాలు, అడ్డంకులు అనేటివి ఏర్పడ్డాయి. కానీ ఇప్పటి నుంచి దాన్ని వ్యాపారం కూడా బాగుంటుంది. మీరు ఊహించిన దానికంటే కూడా మంచిగా ఎదుగుదల, మంచి కలుసుబాటు చూసి మీరు సంతోషపడగలుగుతారు. అయితే కొన్నాళ్ళు మీరు కష్టపడండి, తర్వాత నుంచి మీకు అంతా కూడా శుభంగా ఉంటుంది. ఎందుకంటే మనకి వయసే దీపం లాంటిది. దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలాగైతే చక్కబెట్టుకోవాలో, కాస్త కూస్తో ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడే కొంచెం కష్టపడండి. అనేది మీరు చేయగలిగినంత మీరు చేస్తే ఆ దైవం మీకు ఇచ్చే ఆ యొక్క వరాలు, ఆ యొక్క లాభాలు అనేటివి చెప్పేది కాదండి. అంత మంచి కలుసుబాటు అనేది మీకు ఉంటుందన్నమాట. ఎందుకంటే దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీకు వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో మంచి లాభాలు అనేటివి, మీకు ఆర్థికంగా మంచిగా ఎదుగుదల ఉంటుంది. అప్పులు ఏదైనా ఉన్నా కూడా తీరిపోతాయి. మీ మీద వచ్చిన నిందలు తొలగిపోతాయి. మీరు అంత సంతోషంగా ఉంటారు. అయితే మనం చెప్పినట్టుగా మనం కులదేవత అని చెప్పుకున్నాం కదండి. ఆ యొక్క కులదేవతను పూజించుకోవడము, మనం ఏ రోజులో చేయాలి, ఎలా చేయాలి, ఏంటి ఇదంతా చెప్పుకున్నాం కదా. అలా మీకు చేయండి. మీకు మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది. ఇదంతా కూడా మీకు చాలా తేలికగా చేసుకునే పనులన్నమాట. దీనికి ఎటువంటి కష్టం కూడా ఉండదు. మీరు మనస్ఫూర్తిగా చక్కగా నమ్మకంతో ఆ దైవాన్ని పూజించుకోండి. ఇదండి ఈ రాశి వారికి జరిగేది. ఈ రాశి వారికి ఇక నుంచి అంతా కూడా పండగ అని చెప్పుకోవచ్చు. ఆ దేవత ఇక మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆ దేవత ఇంకా అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అన్నమాట. కాబట్టి ఇది చాలా సంతోషం అన్నమాట. ఈ బ్రహ్మంగారు కాలజ్ఞాన ప్రకారం ఈ రాశి వారి గురించి జాతకం ఎప్పుడో చెప్పబడిందండి. ఇది నిజంగా మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలాగే వినడం ఇప్పటి నుంచి మీకు అంతా కూడా ఇంకా ఇది విన్నా కాంచే మంచిగా కలుసుబాటు వచ్చి మీకు అంతా బాగుంటుంది. మీరే ఆశ్చర్యపోతారు. చూడండి, ఒక వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి ఈ రాశి మిత్రులకు చేరి మీకున్న కష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ద్వారా కూడా మీకు ఆ దైవం మనకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి కాపాడుతూ ఉంటుంది. ఎదుటి వారి మంచిని మనం కోరుకున్నప్పుడే మన మంచిని దైవం చూస్తుంది. కాబట్టి మీ యొక్క లైక్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది వాళ్ళకు కూడా. మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అలాగే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుందండి. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేది కూడా యాడ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్కు ఇంకొంతమందికి చేరడం కోసం మీ యొక్క లైక్ మీకు దైవం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాబట్టి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పి మీ యొక్క కులదైవం యొక్క పేరును కానీ తప్పకుండా కొంతమందికి చేయండి. ఎవరని తెలియని పక్షంలో మీ యొక్క ఇష్టదైవాన్ని కులదైవంగా కూడా పూజించుకోవచ్చు. కానీ దాదాపుగా కులదైవం ఉంటారో తెలుసుకొని పూజ చేసుకోండి. ఒకవేళ తెలియని పక్షంలో మనం చెప్పినట్టుగా ఇలా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి తప్పకుండా ఇలా చేయండి. మీ యొక్క కులదైవాన్ని కూడా పేరును ఖచ్చితంగా కామెంట్ చేసి ఆ తల్లి మీద మీకున్నటువంటి నమ్మకాన్ని ఇంకా రెట్టింపు చేసుకోండి.